స్టోరీ చదివి అలా వెళ్ళిపోకుండా లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. ఇంకా నేను కూడా స్టోరీలోకి వెళ్ళిపోతాను. ఇల్లాలు ప్రియురాలు పార్ట్ 16. దేవ్ రూమ్ బయట వాళ్ళ అమ్మని చూసి భయపడుతుంది మేఘ్న. మేఘ్నని కోపంగా చూస్తూ ఆమె దగ్గరకు వెళ్తుంది సురేఖ. ఎంత ధైర్యమే నీకు? నా ముందే నా కొడుకు దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నావా? నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? ఇప్పుడే మీ అమ్మ నాన్నకి ఫోన్ చేస్తాను అంది. వద్దాంటీ గారు, ప్లీజ్ వాళ్ళకి ఫోన్ చేయొద్దు అంది మేఘ్న. ఇప్పటి వరకు మాటలతో చెప్పి చూశాను. నీ మీద ఎంతో కొంత కృతజ్ఞతాభావం ఉంది కాబట్టి. ఇప్పుడు అది మొత్తం పోయింది. ఎన్నోసార్లు మాటలతో చెప్పి చూశాను, ఇంకా చేతలే అంది. నా ఫోన్ కింద హాల్లో ఉన్నట్టుంది. వితిన్ సెకండ్స్లో మీ అమ్మ నాన్నకి ఫోన్ చేస్తాను అంది. ఆల్రెడీ వాళ్ళకి కావాల్సినంత డబ్బు ఇచ్చిన తర్వాత కూడా మా ఇంటి మీద ఎందుకు వదిలేశారో అడగాలి అంది సురేఖ. నేను బాబుని చూసుకుంటున్నానని మాత్రమే మా వాళ్ళకి తెలుసు. మిగిలిన ఏ విషయాలు వాళ్ళకు తెలియదు. వాళ్ళు ఏం చెప్పలేదు నాకు ఇలా చేయమని అంది మేఘన. ఓహో, వాళ్ళకి తెలియకుండా ఇవన్నీ చేస్తున్నావా? సరే, ఎప్పుడైనా చెప్దాం. వాళ్ళే నిన్ను దారిలోకి తీసుకొస్తారు. వద్దు, మీ కాళ్ళు పట్టుకుంటాను. మా వాళ్ళకి ఫోన్ చేయొద్దు అని బతిమలాడుతుంది. నేను వచ్చిన దగ్గర నుంచి నీకు ఇలానే చెప్తున్నాను కదా, నా కొడుకుని వదిలేయమని. మార్నింగ్ పెళ్లి చూపులకి అమ్మాయి వచ్చింది చూసి కూడా నువ్వు ఇప్పుడు ఇలా రెడీ అయ్యి వాడి దగ్గరికి వెళ్తున్నావంటే ఏమనుకోవాలి? ఆమె అడిగిన ఏ ప్రశ్నకి మేఘన దగ్గర సమాధానం లేదు. ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఏదో ఒకటి చెప్పు అంది. సరే, లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంది. నీ ఫోన్ నాకు ఇచ్చి వెళ్ళిపో. మీ అమ్మ నాన్న దగ్గర కూడా ఉండకూడదు నువ్వు అంది సురేఖ. బాబు నాకు అలవాటు పడుతున్నాడని సురేఖ అమ్మగారు ఆ ఇంటి నుంచి పంపింది అని మీ అమ్మకి చెప్పు. మీ ఇంట్లో దేవ్ విషయం నీ విషయం తెలియదు కాబట్టి అంది. సరే అంటూ వెళ్ళిపోతుంటే ఆగు అని చెప్పి తన నెంబర్ అడుగుతుంది సురేఖ. నీ నెంబర్కి మనీ సెండ్ చేస్తాను, ఎవరైనా చుట్టాల ఇంట్లో దాక్కో. సరే అమ్మగారు అంటూ అక్కడి నుంచి వెళ్తుంటే దేవ్ బయటకు వస్తాడు. ఇంకా ఇంతసేపు ఈ అమ్మాయి రాలేదే అని చూస్తాడు. సురేఖ ఎదురుగానే ఉండడం, రెడీ అయి వచ్చిన మేఘన వెళ్ళిపోవడం అంతా గమనిస్తాడు దేవ్. మేఘన వెళ్ళిపోగానే సురేఖ ఆమె వెనకాలే వెళ్తుంది. దేవ్ స్టెప్స్ మీద నుంచి చూస్తాడు మేఘన ఎటు వెళ్తుందో అని. తన లగేజ్ పట్టుకొని మెయిన్ డోర్ నుంచి బయటకు వెళ్ళడం చూస్తాడు. వెంటనే డ్రైవర్కి కాల్ చేసి మేఘనని ఫాలో అవ్వమని చెప్తాడు దేవ్. మేఘన వెళ్ళిపోయేసరికి తన లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుంటాడు. మా, నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, వచ్చిన తర్వాత నేను మీట్ అవుతానంటాడు. జాగ్రత్తగా వెళ్ళిరా అంది సురేఖ. మేఘనని రూమ్కి రమ్మన్నాడుగా, వీడేంటి సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు, ఆ అమ్మాయి గురించి అడగకుండా అనుకుంది సురేఖ మనసులో. దేవ్ వెళ్ళేవాడు కాస్త ఆగి, మేఘనాని పంపించేశావుగా, నాకు మొత్తం తెలుసు, సైలెంట్గా వెళ్ళిపోతున్నా అనుకుంటున్నావా? ఇప్పుడే వెళ్ళి మేఘనాని ఇక్కడికి పంపించి నేను ఎయిర్పోర్ట్కి వెళ్తాను. ఆ అమ్మాయి నీకు కనిపించాలిగా, నువ్వు వెళ్ళినా అంది సురేఖ. మళ్ళీ అది ఇంటికి వస్తే ఏం చేయాలో నాకు తెలుసు అంది. మామ్, పిచ్చిగా చేయకు, నీకు బిట్టు అలవాటు లేడు. నేను ఊర్లో ఉండడం లేదు. వాడు చాలా బెంగ పెట్టేసుకొని ఏడుస్తాడు. నీకు నా కొడుకు మీద అంత ప్రేమ ఉంటే ముందు నుంచి ఎందుకు చూసుకోలేదు? మీ నాన్నగారికి వయసు అయిపోతుంది, ఆయనతో ఉండాలి అన్నావుగా. ఈరోజు వాడికి మేఘన అవసరం వచ్చేది కాదు, నువ్వే అలవాటు చేసుకొని ఉంటే అన్నాడు దేవ్. ఇప్పుడు అలవాటు చేసుకుంటాను, ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడే ఉంటాను అంది సురేఖ. నిన్ను నా మనవడిని చూసుకుంటాను, ఏం అవసరం లేదు. మేఘన ఇక్కడికి వస్తుంది, వచ్చిన తర్వాత చూద్దాం మా రిలేషన్ గురించి. మీ రిలేషన్ బ్రేక్ చేయి, నేను చెప్పిన పెళ్లి సంబంధం చేసుకో అంటుంది. దాని గురించే వచ్చిన తర్వాత చూద్దాం అంటున్నా అన్నాడు దేవ్. నువ్వు పెళ్లి చేసుకుంటావని మాట ఇవ్వు, దాన్ని రాణిస్తాను అంది సురేఖ. పెళ్లి చేసుకుంటానని చెప్పను, కానీ ఆలోచిస్తాను. నిన్నటి వరకు పెళ్లి చేసుకునన్నాడు, ఈరోజు ఆలోచిస్తా అన్నాడు. రేపు మీరాని పెళ్లి చేసుకుంటాడు, నాకు ఆ నమ్మకం ఉంది అని మనసులోనే సంతోషంగా ఫీల్ అవుతుంది సురేఖ. వెంటనే దేవ్ డ్రైవర్కి కాల్ చేసి మేఘ్న ఎక్కడ ఉందో కనుక్కుంటాడు. మేఘ్న బస్టాండ్లో ఉందని చెప్పేసరికి అక్కడికి వెళ్తాడు. చాలా పెద్ద మిస్టేక్ చేశావు. మా అమ్మ వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? ఈరోజు నీకు అసలైన దేవ్ అంటే ఏంటో చూపిస్తాను అనుకున్నాడు. ఫాస్ట్గా బస్టాండ్లోకి వెళ్ళి మేఘ్న చేయి పట్టుకొని ఈడ్చుకొస్తాడు కార్ దగ్గరకు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం హే మిస్టర్, ఏం చేస్తున్నావని అరుస్తారు. నేనేం చేస్తే మీకెందుకు? అన్నాడు దేవ్.
ఒక ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? మీ అబ్బాయి నుంచి పెళ్లి చేసుకుంటావా ఏంటి అన్నాడు కోపంగా దేవ్ ఆ వ్యక్తిని. పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదా అంటాడు అతను. అంకుల్, ఇంతకీ మధ్యలో వచ్చింది మీరా నేనా? నేను వచ్చినా నువ్వు వచ్చినా ఒక అమ్మాయిని ఎందుకలా బలవంతంగా లాక్కెళ్తున్నావు అంటారు. నేను ఆ అమ్మాయిని బలవంతంగానే తీసుకువెళ్తున్నాను. సరే, తను ఏమైనా హెల్ప్ అని అరిచిందా? తను ఎందుకు అరవలేదో ఆలోచించారా? మా ఇద్దరికి ఆ ర్యాపో ఉంది కాబట్టి. అయినా ఆమెకు లేని సమస్య మీకెందుకు అంటాడు దేవ్. అవును పెద్ద అయినా, మనకెందుకులేండి, వెళ్ళిపోదాం పదండి. ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూసావా, వాళ్ళ భర్త ఎన్ని కష్టాలు పెట్టినా భరిస్తారు. చివరికి ఎప్పుడో వదిలేస్తాడు, అప్పుడేమో బోరున ఏడుస్తారు అని చెప్తారు పక్కన వాళ్ళు. ఎందుకమ్మా ఇలాంటి టాక్సిక్ హస్బెండ్ నీకు అని అక్కడ ఉన్న వాళ్ళంతా గొనుక్కుంటూ వెళ్ళిపోతారు. దేవ్ నవ్వుతూ, మీరన్న మాటలకు అర్థం కూడా దీనికి తెలియదు అనుకున్నాడు. వాళ్ళు ఏమన్నారో తెలుసా నీకు అంటాడు మేఘనాను చూసి. తెలియదు అన్నట్టు తలని అడ్డంగా ఊపుతుంది. నేను ఒక విషపూరితమైన వ్యక్తిని, నాతో జీవితం దుర్భరంగా ఉంటుందని చెప్తున్నారు. తెలుసు కదా నా గురించి, ఎందుకు నాతో ఉంటున్నావు అంటాడు కోపంగా. లేదు సార్, మీరు విషపూరితమైన వ్యక్తి కాదు, చాలా మంచివారు. మీ మంచితనం వాళ్ళకి తెలియదు కాబట్టి అలా మాట్లాడారంటూ హక్ చేసుకుంది. ఎంత ధైర్యం నీకు అంటూ మేఘనా చెంప చెల్లు మనిపిస్తాడు దేవ్. నీకు చాలాసార్లు చెప్పాను ఇలాంటివి చేయొద్దని, అయినా ఎంత ధైర్యం, నన్నే హక్ చేసుకుంటావా అంటూ కోపంగా కార్ బ్యాక్ సీట్లో పడేస్తాడు. ఫ్రంట్కి వెళ్ళి ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంటాడు దేవ్. అంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంటే మేఘన భయపడుతుంది. ఎక్కడికి తీసుకువెళ్తున్నారు దేవ్ సార్, ఇది ఇంటికి వెళ్ళే రూట్ కూడా కాదు అనుకుంది మనసులోనే. నేహ, ఈరోజు నైట్ పార్టీ ఉంది అని చెప్తాడు అమర్. ఎక్కడా అని అడిగింది. మా ఆఫీస్లోనే. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని అడుగుతాడు నేహాని. నాట్, నువ్వు వెళ్ళు, ఎక్కువగా డ్రింక్ చేయకు, త్వరగా వచ్చేసే అంది. నువ్వు కూడా రావచ్చు కదా, ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేసినట్టుగా ఉంటుంది. లేదు, ఆ తాగుడు తిరుగుడు నాకు నచ్చదు అంది నేహ. ఒక్కదానివే ఉండగలవా మరి అంటాడు. ఎప్పుడొస్తావేంటి? 12 అయినా అవ్వచ్చు, అందుకే అడుగుతున్నాను అన్నాడు. 12 కదా, ఎగ్జిస్ట్ అవుతాను, త్వరగా వచ్చే అంది నేహ. కాలింగ్ బెల్ కొట్టకుండా డైరెక్ట్గా కీ తీసుకుని వచ్చే. ష్యూర్ అని నేహాకి కిస్ ఇచ్చి పార్టీకి స్టార్ట్ అవుతాడు అమర్. గుడ్ ఈవినింగ్ అమర్ అని విష్ చేస్తుంది కీరా. గుడ్ బాయ్, పద్దాకలా నా వెంట పడకు అంటాడు. ఏమైంది? నేనేం అనలేదుగా, జస్ట్ క్యాజువల్గా విష్ చేశాను. నాతో మాట్లాడుకు, ఇప్పటికే ఆఫీస్ మొత్తం రూమర్స్ మొదలయ్యాయి. వాళ్ళేదో పెద్ద మంచివాళ్ళు అయినట్టు మన గురించి మాట్లాడుకుంటున్నారా అంది కీరా. నీ మాటలు వినాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు, ప్లీజ్ వెళ్ళిపో అన్నాడు అమర్. ఎందుకు అమర్ అలా అంటావు? నీ ఓదార్పు కోసం వచ్చాను. నీకే బాగానే ఉన్నావుగా, ఎందుకు ఓదార్చడం అంటాడు. ఏముంది, వదిలేశాడు నా బాయ్ ఫ్రెండ్ నన్ను, బ్రేకప్ అయింది, ఆ బాధలో ఉన్నాను. నువ్వు ఇలాంటి పనులు చేస్తే అలానే బ్రేకప్స్ అవుతాయి. ఇప్పటికైనా మంచిగా ఉండు, నేను లవ్ చేసేవాడు ఖచ్చితంగా వస్తాడు. అలాంటివి జరగవు అమర్, నీలాంటోడు ఎక్కడో ఒకడు ఉంటాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా దిలీప్ వస్తాడు. హే హాయ్ అమర్, ఏం చేస్తున్నావు అంటాడు. పార్టీలో ఎవరైనా డ్రింక్ చేస్తారు, ఇంకేం చేస్తారు అని కోపంగా వెళ్ళిపోతుంది కీరా. నిజంగా నువ్వు కరెక్ట్ టైంకి వచ్చి నన్ను సేవ్ చేస్తున్నావు. నువ్వు ఇరిటేట్ అయ్యేది క్లారిటీగా నీ ఫేస్లో కనిపిస్తుంది. తన వల్ల ఇబ్బంది పడుతున్నావని ఓదార్చడానికి వచ్చాను. దూరం నుంచి వీళ్ళిద్దరిని చూసి పెగ్ మీద పెగ్ వేస్తుంది కీరా. ఏంట్రా ఆ అమ్మాయి అంత కోపంగా చూస్తుంది అన్నాడు దిలీప్ అమర్ని. తన బాధ నాతో షేర్ చేసుకుంటుంటే నువ్వు వచ్చావుగా అంటాడు అమర్. అంత పెద్ద మాటలు ఏం వచ్చాయి మేడం గారికి అన్నాడు దిలీప్. మొన్నే కదా ప్రపోజ్ చేసింది, అప్పుడే బ్రేకప్ అంట. అయినా ఇలాంటి తిరుగుతూ ఉండే వాళ్ళకి లవ్ ఎందుకురా అన్నాడు దిలీప్. నా మనసులో కూడా అదే అనుకున్నాను, బయటికి అనలేంగా, ఎంతైనా ఆడపిల్ల కదా అన్నాడు అమర్. నువ్వు ఇలానే మొహమాట పడుతూ కూర్చుంటే ఏదో ఒకరోజు నీ నెత్తి మీద కూర్చుంటుంది. అలాంటి పరిస్థితికి వెళ్లకుండా నువ్వే కాపాడాలి నన్ను అన్నాడు. నేనేం చేయగలను అమర్, నీతో మాట్లాడుతుంటే మధ్యలో రావడం తప్ప ఇంకేం చేయలేను అన్నాడు. వీళ్ళిద్దరూ ముచ్చట పెట్టడంతో కోపం వచ్చి, హే వీడితో నీకు మాటలేంటో అంది అమర్ని కీరా. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ స్టోరీ కంటిన్యూస్. ప్లీజ్ డూ ఫాలో మీ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేఘ్నాని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అంటారు ఆ దేవ్? కీరా ఎందుకు అలా చేస్తుంది? అమర్ని ఎవరు సేవ్ చేస్తారు? దిలీప్ వల్ల సేవ్ అవుతాడా, లేకపోతే కీరా ఇంకా ఇబ్బంది పెట్టేస్తుందా? మీరేమనుకుంటున్నారో గెస్ చేయండి స్టోరీ గురించి. అండ్ నీతోనే అన్ని స్టోరీ గురించి అడుగుతున్నారు.
చాలామందికి కుదరడం లేదండి రాయడానికి. ఇది అది మేనేజ్ చేయాలంటే అవ్వడం లేదు. సో నేనైతే కొంచెం నీతోనే అన్నికి బ్రేక్ ఇద్దాం అనుకున్నాను. చూద్దాం ఏమవుతుందో అయితే తెలీదు. బట్ దాన్ని కూడా త్వరగానే కంప్లీట్ చేయాలని ట్రై చేస్తున్నా మ్యాక్సిమం. బట్ ఈ స్టోరీ మాత్రం రెగ్యులర్గా ఒక పార్ట్ అన్న వస్తుంది. కుదిరితే 2 పార్ట్స్ లేకపోతే సింగిల్ పార్ట్ అయినా వస్తుంది. ఏదనేది ఎప్పుడనేది ఎలా అనేది చెప్పలేను నేను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీకు స్టోరీ ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్స్ అయితే ఖచ్చితంగా పెట్టండి. మీ కామెంట్స్ నాకు ఇంకా బూస్టప్ని ఇస్తాయి, త్వరగా అప్డేట్ ఇవ్వాలని బూస్టప్ని. సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ బాయ్ బాయ్. ఇప్పుడు గుడ్ నైట్లో చదివే వాళ్ళకి గుడ్ నైట్, గుడ్ మార్నింగ్లో చదివే వాళ్ళకి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్లో చదివే వాళ్ళు గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్లో చదివే వాళ్ళు గుడ్ ఆఫ్టర్నూన్. అందరినీ విష్ చేసేస్తున్నా. బాయ్ బాయ్.